హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేద్దాం. సో అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సో ప్రైజెస్ అనేవి విత్ ఇన్ ద అంటే సిపిఆర్ డౌన్ సైడ్ ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన వ్యూ అనేది బేరిష్నెస్ అనేది ఉంటుంది. సో మరి మనం సెల్ సైడ్ ఎప్పుడు వెళ్తాం? ఎప్పుడైనా ప్రీవియస్ డే లో అండ్ S1 రెండు బ్రేక్అవుట్ అయితేనే డౌన్ సైడ్లో మనం ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ సందర్భంలో బేరిష్ క్యాండిల్ అనేది ఇక్కడ అంటే 5th క్యాండిల్లో మనకు బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి మన ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ ఇదవుతుంది. దీనికి 1:2 టైమ్స్ లేదా నెక్స్ట్ పైవట్ పాయింట్ ఏది ముందైతే అది. కాబట్టి S2 అనేది ప్లస్ 1:2 అనేది రెండు ఒకటేసారి రావడం జరిగింది. కాబట్టి సో S2 దగ్గర నెక్స్ట్ టార్గెట్ S2 దగ్గర అవుతుంది. కాబట్టి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం మనకు ట్రేడ్ అయితే సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ వర్కౌట్ కావడం జరిగింది. సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ వర్కౌట్ కావడం జరిగింది. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా మనం ఐదర్ ఇక్కడ పుల్ బ్యాక్ కోసం ట్రేడ్ తీసుకుంటాం, లేదంటే ఇక్కడ పుల్ బ్యాక్ కోసం ట్రేడ్ తీసుకుంటాం మనకు. కానీ ఇక్కడ ఎక్కడ పుల్ బ్యాక్ రాలేదు. సో H3 దగ్గర పుల్ బ్యాక్ రాలేదు, ఈవెన్ L3 దగ్గర కూడా పుల్ బ్యాక్ రాలేదు. సో కాబట్టి కెమెరా ఇండికేటర్ ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే నిన్న మనం ఒక లెవెల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది జోన్ను నేను కంటిన్యూ చేయమని చెప్పాను, ఎందుకంటే మేబీ ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి రెండోసారి రియాక్షన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా అలానే రావడం జరిగింది. చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ లోపలనే ఇక్కడ రిజెక్షన్స్ రావడం జరిగింది. సో డైరెక్ట్ అగ్రెసివ్ ఎంట్రీ ఇక్కడ లభించడం జరిగింది. సో మోర్ దెన్ 1:2 అయితే రావడం జరిగింది. ఓన్లీ 13 పాయింట్స్ ఒక 5 పాయింట్స్ మీరు బఫర్ వేసుకున్నా కూడా నియర్లీ 18 పాయింట్స్ మీ యొక్క స్టాప్ లాస్, 18 పాయింట్ స్టాప్ లాస్ తోటి మోర్ దెన్ 36 పాయింట్స్ పైన మీరు రిటర్న్ అయితే తీసుకోవడం జరిగింది. మనం ఇలాంటి అంటే ఇది 15 మినిట్స్ లేదా 1 అవర్లో డ్రా చేసిన జోన్స్ కాబట్టి కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోమంటున్నాను. కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే ఏంటంటే మన కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే ఎలా ఉంటుంది సార్ అంటే, కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక జోన్ డ్రా చేసినాం. ఈ జోను డ్రా చేసినప్పుడు ఎనీ 5 మినిట్స్ కానీ లేదంటే 3 మినిట్స్ క్యాండిల్ కానీ ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ రావాలి. రివర్సల్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటాం. సో ఈ కన్ఫర్మేషన్ ఎంట్రీ అనేది ఓన్లీ కన్జర్వేటివ్ ట్రేడర్స్ కోసమే. అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఇక్కడే ట్రేడ్ తీసుకుంటారు. జస్ట్ వాళ్ళు ఆల్రెడీ ముందే ఈ ప్రైస్ దగ్గర ఇక్కడ ఎంట్రీ పెడతారు, ఇక్కడ దీనికి ఒక 5 పాయింట్స్ బఫర్ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టేస్తారు. సో ఐదర్ 1:2 టార్గెట్ వస్తుంది, లేదంటే టార్గెట్ స్టాప్ లాస్ అన్న హిట్ అవుతుంది. సో అది అగ్రెసివ్ ఎంట్రీ. ఒక కన్జర్వేటరీ ఎంట్రీ అయిందనుకోండి, డెఫినెట్గా మీరు ఎనీ 5 మినిట్స్ కానీ 3 మినిట్స్ క్యాండిల్ కానీ ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తే మనకు ఒక రివర్సల్ క్యాండిల్ వస్తే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. బట్ ఈ సందర్భంలో మనము ఒకవేళ అంటే పర్టికులర్గా ఈ క్యాండిల్ చూసినట్టయితే కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకున్నట్టయితే, సో కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే, సో ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. సో మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇంత అవుతుంది. సో టార్గెట్ ఎంత అవుతుంది మరి దీనికి ఇంత 2 టైమ్స్ ఉండాలంటే, సో కాబట్టి ఎక్కువ అవుతుంది. ఈ సందర్భంలో అకార్డింగ్ టు కన్ఫర్మేషన్ ఎంట్రీ ప్రకారం నో ట్రేడ్. అగ్రెసివ్ ట్రేడర్స్ కోసమే ఈ ఎంట్రీ పనికి వస్తుంది. సరే, ఓకే. మళ్ళీ మనం ఇక్కడ ఇంకొక ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే అది 5 మినిట్స్లో తీసుకోవచ్చు లేదా 3 మినిట్స్లో తీసుకోవచ్చు.
బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒకటే దానికి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. అంటే మీరు ఒకవేళ 5 మినిట్ ట్రేడర్ అయ్యింది అనుకోండి, 5 మినిట్స్లోనే తీసుకోండి. ఒకవేళ 3 మినిట్స్ ట్రేడర్ అయ్యింది అనుకోండి, 3 మినిట్స్లోనే కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాలి. అంటే మీరు వాట్ టైప్ ఆఫ్ ది ట్రేడర్ అనేది జస్ట్ మీరు డిసైడ్ కావాలి. మీరు డిసైడ్ అయిన తర్వాతనే సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకుంటారా, 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ మనకు ఎక్కువ 5 మినిట్స్లోనే వర్క్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎక్కువ మంది ట్రేడ్ చేస్తున్నది కూడా 5 మినిట్స్లోనే, కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇక ఇది సప్లై జోన్ అయిపోయింది. ఇక డిమాండ్ జోన్కి వచ్చినట్టయితే సో ప్రైస్ అనేది కన్ఫర్మేషన్ ఎంట్రీ కోసం చూద్దాం. సో కన్ఫర్మేషన్ ఎంట్రీ కోసం చూసినప్పుడు ఇక్కడ ఎక్కడ మనకు బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ అంటే దీన్ని దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వస్తున్నట్టు ఎనీ 5 మినిట్స్ క్యాండిల్ అనేది మనకు వస్తున్నట్టయితే అనిపించలేదు. కాబట్టి ఈ సందర్భంలో ట్రేడ్ ఇనిషియేట్ చేయము. సో ఎక్కడ ఇనిషియేట్ చేస్తాం మరి చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక ఈ క్యాండిల్ చూడండి పర్టికులర్గా 1 సెకండ్. సో మనకు బులిష్ క్యాండిల్ అనేది ఇక్కడ వస్తున్నది. కాబట్టి ఇక్కడ ఇది మనకు కన్ఫర్మేషన్ ఎంట్రీ అవుతుంది. మీ స్టాప్ లాస్ అనేది యాజ్ యూజువల్ అంటే ఈ బాటమ్ లైన్ కంటే ఒక 5 పాయింట్స్ కింద డౌన్ సైడ్లో మన స్టాప్ లాస్ ఉంటుంది. ఎంట్రీ కూడా 5 పాయింట్స్ అప్ పైన ఉంటుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. సో ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ వర్క్ కాలేదు, బట్ అగ్రెసివ్ ఎంట్రీ అనేది వర్కౌట్ అయింది. ఇక్కడ మాత్రం కన్ఫర్మేషన్ ఎంట్రీ వర్కౌట్ అయింది. సో మీరు మరి ఏ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే అది మీరు వాట్ టైప్ ఆఫ్ ట్రేడర్ అని మీరు డిసైడ్ కావాలి. మీరు డిసైడ్ అయ్యి అంటే ఒకవేళ అగ్రెసివ్ ట్రేడర్ అయితే మాత్రం ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. లేదా కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే నాకు రిస్క్ ఎక్కువ భరించినా మంచిదే, కానీ డెఫినెట్గా నాకు ట్రేడ్ అనేది సక్సెస్ కావాలనుకుంటే ఇలాంటి కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోండి. బట్ లిమిటెడ్ ట్రేడ్స్ వస్తాయి, ఎక్కువ శాతం మనకు టార్గెట్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అగ్రెసివ్ ఎంట్రీస్లలో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేది ఎక్కువ అవుతాయి, బట్ మనకు స్టాప్ లాస్ హిట్ కావడానికి కూడా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఫెయిల్ కావడానికి కూడా ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది. సో మీరు డిసైడ్ అవ్వండి. మీరు రిస్క్ ఏ విధంగా తీసుకుంటారు దాన్ని బట్టి మీరు డిసైడ్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక రేపటి రోజున సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ 15,840 దగ్గర ఒక జోన్ ఉన్నది, సప్లై జోన్ అయితే ఒకటి ఉన్నది. నెక్స్ట్ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉన్నది. అలాగే ఇక్కడ కూడా ఒక డిమాండ్ జోన్ ఉన్నది. బట్ దీన్ని కన్సిడర్ చేసినట్టయితే ఇక్కడే లెవెల్ ఓవర్ లెవెల్ ఉన్నది, కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి. లేదు అంటే కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. మినిమం 5 మినిట్స్ లేదా 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఫాల్స్ బ్రేక్అవుట్ నుంచి మనం ట్రేడ్ చేయకుండా ఉంటాం. ఫాల్స్ బ్రేక్అవుట్ నుంచి కాపాడుకోవడానికి అయితే వీలవుతుంది. సో ఇది నిఫ్టీ సినారియో. ఓకే, ఇక ఆప్షన్ చైన్ గురించి మాట్లాడినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో ఇక్కడ బిల్డప్ అయింది 15,800 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,900 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడా లేదు. చూడండి అన్ని మైనస్లలో ఉన్నవి. సో ఇక్కడ చూడండి అన్ని మైనస్లో, అంటే అన్ని లాంగ్ అన్వైండింగ్ కావడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళందరూ కవర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాళ్ళ పొజిషన్స్ను అంటే ఎగ్జిట్ కావడం జరుగుతుంది. షార్ట్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ కావడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూడండి ఇన్ ద మనీలో కొత్త పొజిషన్స్ యాడ్ అవుతున్నాయి. కొత్త పొజిషన్స్ యాడ్ అవుతున్నాయి అంటే సో ప్రైజెస్ అనేవి మనకు ఇక్కడ అంటే ఇంత దూరం వరకు వెళ్ళకపోవచ్చు అని ఒక ఇండికేషన్ ఇస్తున్నాయి. కాబట్టి మేబీ రేపటి రోజున హై ఇది ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ కొత్తగా ఎక్కువ ఇక్కడే బిల్డప్ కావడం జరిగింది. నియర్లీ ఎట్ ద మనీ అంటే ఇన్ ద మనీకి ఎట్ ద మనీకి దగ్గరలో ఈ లెవెల్ దగ్గర ఎక్కువ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇది హై ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి ఈ లెవెల్ను మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో ఇక్కడ వీళ్ళైతే ఎవరైతే
షార్ట్ చేశారో వాళ్ళందరూ సో వాళ్ళ యొక్క పొజిషన్స్ని క్లోజ్ చేసుకొని ఇంకా కొంచెం ప్రీమియం, ఇక్కడ చూడండి ప్రీమియం అనేది 1 రూపీ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 30 రూపీస్ ఉంది. సో ఈ ప్రీమియం కంటే ఈ ప్రీమియం ఎక్కువ లభిస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళు షార్ట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ పొజిషన్స్ని క్లోజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి షార్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఈ సినారియోని మీరు గమనించుకోండి. సో ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలిద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 15,500 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16 దగ్గర 15,600 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,700 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉంటుంది. సో వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి కాబట్టి షార్ట్ బిల్డప్ అవుతుంది. షార్ట్ బిల్డప్ అవుతుందంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకసారి ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. అకార్డింగ్ టు ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, బట్ బెరిష్ క్యాండిల్స్ ట్రేడ్ అవుతున్నది. ఒక్కసారి మనం నిన్న చెప్పిన వీడియో ఒకసారి చూడండి. మనం ఏమైతే డ్రా చేశామో చూడండి ఎగ్జాక్ట్గా, అంటే ఒకవేళ బేస్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా క్లౌడ్ వరకు సపోర్ట్ తీసుకుంటుందని నిన్నటి రోజున చెప్పడం జరిగింది. ఈ రోజున చూడండి అంటే డెఫినెట్గా అంటే మన అక్యురసీ అంటే మనం చెప్పే ఇండికేటరు అలాంటిది, మనం చెప్పే ఇండికేటర్కి అంత ప్రాముఖ్యత ఉంటుంది. నాకు తెలిసి ఇచిముఖి ఇండికేటర్ మీద నిఫ్టీని డైలీ అనాలిసిస్ చేసే క్యాండిడేట్ ఎవరు ఉండాలని నేను అనుకుంటున్నాను. యూట్యూబ్లో చూడండి మనం ఇక్కడ వరకు వస్తుందని మనం నిన్నటి రోజునే చెప్పడం జరిగింది, ఎగ్జాక్ట్గా అక్కడ వరకు రావడం జరిగింది. సో అంటే మనం ప్రాబబిలిటీ ఉండేటి చెప్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది, ఈ బేస్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు రావడానికి ఉంటుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. సో అలానే రావడం జరిగింది. సో రేపటి రోజున ఎలాంటి సినారియో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందంటే ఇక్కడ చూడండి ఫ్యూచర్ కూమో యొక్క స్పాన్ బి అనేది రైజింగ్ అవుతూ ఉంది. స్పాన్ బి అనేది రైజింగ్ అవుతూ ఉంటే పర్టికులర్గా ఈ కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ పైన ట్రేడ్ అయితే, ఈ రెండింటి పైన ట్రేడ్ అయితే నియర్లీ రెండు ఒకటే దగ్గర ఉన్నాయి చూడండి 737, 737. సో వీటిపైన ట్రేడ్ అయితే ఫర్దర్గా బుల్లిష్నెస్ ఉంటుంది. బుల్లిష్నెస్ 16,000 వరకు లేదా 15,900 వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ దీని కింద ట్రేడ్ అయితే ఇంకా క్లౌడ్ లోపలికి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే రేపటి రోజున ఎక్స్పైరీ డే కాబట్టి డెఫినెట్గా కొంచెం సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సైడ్ వేస్ ఉంటే 15,900 వరకు వెళ్ళి లేదా 16,000 వరకు వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్స్ అంటే వెనుకకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు అవర్లీ టైం ఫ్రేమ్లో కూడా మనం ఏదైతే ప్రెడిక్షన్ చేశామో అలానే రావడం జరిగింది. సో ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే జనరల్గా పర్టికులర్గా ఒకవేళ ఎక్కడ ఓపెన్ అవుతుందని ఇంపార్టెంట్ అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ విత్ ఇన్ దీని కింద ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు వచ్చి బౌన్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందని మనం చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా చూడండి క్లౌడ్ యొక్క స్పాన్ బి వరకు వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడం జరిగింది. సో ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందన్నప్పుడు ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంటుంది, మేబీ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని మనం నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. చూడండి సో అక్కడ వరకు రావడం జరిగింది. సరే ఓకే, సరే ఇక్కడ మన మీద గొప్పతనం కాదు, బట్ ఇక్కడ ఇచిముఖి ఇండికేటర్ అలాంటి ప్రెడిక్షన్స్ చెప్తుంటుంది కాబట్టి మేబీ దాన్ని ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. హయ్యర్ టైం ఫ్రేమ్లో పర్టికులర్గా అవర్లీ డే క్యాండిల్లో దాన్ని ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. సరే ఓకే, రేపటి రోజున సినారియో గురించి మాట్లాడినట్టయితే ప్రైస్ అనేది ప్రస్తుతానికి క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ కాకపోతే ఫర్దర్గా ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 15,775 దగ్గర ఉన్నది కాబట్టి ఈ లెవెల్ వరకు వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇలా రిజెక్షన్స్ వస్తే పర్టికులర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ లేదా ఇక్కడ ఈ బేస్ లైన్ పైన ఓపెన్ అయితే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఒక సపోర్ట్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉన్నది, ఇంకొక యాంగిల్ ఏంటంటే మనకు కూమో అనేది వీక్గా ఉన్నది. చూడండి కూమో అనేది వీక్గా ఉన్నది. ఈ వీక్గా ఉన్నప్పుడు మేబీ సమ్ టైమ్స్ దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ సినారియోని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో
కన్ఫర్మేషన్ ఎంట్రీ అవర్లీ టైం ఫ్రేమ్లో జోన్స్ మార్క్ చేసుకోండి. ఇచ్ముక్ ఇండికేటర్ యొక్క కన్వర్జేషన్ లైను, బేస్ లైను, స్పాన్ బి, స్పాన్ ఏ మార్క్ చేసుకుంటూ అక్కడ మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది నిఫ్టీ సినారియో. బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినప్పుడు సేమ్ సినారియో. నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు అవుట్ అంటే ఎన్గల్ఫింగ్ సిపిఆర్ రావడం జరిగింది. సో ఎన్గల్ఫింగ్ సిపిఆర్ వచ్చినప్పుడు జనరల్గా బ్రేక్అవుట్ కోసం అయితే మనం ట్రేడ్ చేస్తాం. ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయినప్పుడు సో మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ డేలో బ్రేక్అవుట్ అయింది, ప్లస్ S1 కూడా బ్రేక్అవుట్ అయింది. సో ఈ రెండు బ్రేక్అవుట్ అయినాయి కాబట్టి మనకు కన్ఫర్మేషన్ ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకుంటాం. సో మన నెక్స్ట్ టార్గెట్ అంటే ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో నెక్స్ట్ టార్గెట్ S2 మాత్రమే అవుతుంది. సో ఇది 1:2 అయితే లేదు, 1:2 లేదు, 1:1.5 కూడా లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో నో ట్రేడ్. మరి ఎక్కడ ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే ఇది S1 అయిపోయింది. S2 దగ్గర చూడండి, S2 దగ్గర ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. సో ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఏదవుతుంది, S3 అవుతుంది. సో ఇది 1:1.5 అయితే ఉండడం జరిగింది. కాబట్టి సో ఈ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూటబుల్, అంటే దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కంపేర్ టు దీంతో పోల్చుకున్నప్పుడు ఇది మనకు ఆర్ఆర్ అనేది మనకు ఫేవర్గా ఉన్నది. కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇక క్యామరీలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో మనకి H3 దగ్గర పుల్ బ్యాక్ రాలేదు, L3 దగ్గర పుల్ బ్యాక్ రాలేదు. కాబట్టి నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో మనం ఇవ్వబడిన ఈ సప్లై జోన్ వరకు అయితే ప్రైస్ అనేది రీచ్ కాలేదు ఈ రోజున. బట్ మనం ఇవ్వబడిన డిమాండ్ జోన్స్కి అయితే ప్రైస్ రీచ్ కావడం జరిగింది. సో నేను ఏం చెప్తున్నాను, ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసిన జోన్స్ కాబట్టి కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాలని చెప్తున్నాను. సో ఫస్ట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. బట్ ఇక్కడ ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. చూడండి, ఈ జోన్ దగ్గర ఎలాంటి కన్ఫర్మేషన్ క్యాండిల్ రాలేదు. బట్ దాని కిందని ఇమీడియట్గా ఇంకొక జోన్ అయితే ఉన్నది జరిగింది. సో ఈ జోన్ను ఇలా దగ్గర జోన్స్ ఉన్నప్పుడు మనం క్వాలిటీ జోన్స్లో డిస్కషన్ చేయడం జరిగింది. వీటిని లెవెల్ ఓవర్ లెవెల్స్ అంటారు. లెవెల్స్ వచ్చినప్పుడు కింది లెవెల్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ క్యాండిల్ చూడండి, పర్టికులర్గా ఈ క్యాండిల్ అనేది ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ మనం కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోన్ డిలీట్ చేద్దాం. సో ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నట్టయితే సో మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో ఇలాంటి క్వాలిటీ జోన్స్ చేయడానికి ప్లాన్ చేద్దాం. డైలీ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ జోన్ రేపే వస్తుందా, ఎల్లుండి వస్తుందా, లేదు అంటే నెక్స్ట్ వీక్లో వస్తుందా, ఎప్పుడైనా రావచ్చు. సో జోన్స్ అయితే మార్క్ చేసుకుంటే నష్టమేమీ లేదు కదా. సో జోన్స్ మార్క్ చేసుకుంటే నష్టమేమీ లేదు, ఎప్పుడైనా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి జోన్స్ మార్క్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఇది ఈరోజు వచ్చిన జోన్స్. ఒకసారి ఇంట్రాడే టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ ఒక జోన్ ఉంది చూడండి. సో ఇక్కడ సో ఇది సప్లై జోన్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్యాండిల్ 10.05 క్యాండిల్కి ఇక్కడ సింపుల్గా ఇక్కడికి రావడం జరిగింది. ఈ మోర్ దెన్ 60 అంటే 60 పాయింట్స్ అంటే మోర్ దెన్ 120 పాయింట్స్ అయితే మనకు రివార్డ్ ఇవ్వడం జరిగింది. రెండోసారి కూడా ఇక్కడికి అంటే దగ్గర వరకు వచ్చి మనకు వెళ్ళడం జరిగింది. సో మేబీ అంటే ఒకవేళ బఫర్ 5 పాయింట్స్ తీసుకుంటే ఇక్కడ కూడా ట్రేడ్ అనేది ఇనిషియేట్ అయింది. బట్ ఇది దీనంత టార్గెట్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ టైం వచ్చిన దానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఇక రేపటి రోజున డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ జోన్ ఇంకా రాలేదు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. బట్ ఇది 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. సో ఇలాంటి వాటికి కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇది ఆల్రెడీ టెస్టెడ్ జోన్. సెకండ్ టైము తక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకొని తక్కువ అంటే 1:1.5 దగ్గర బుక్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఇది ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన సప్లై డిమాండ్ జోన్స్.
ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35.5 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినప్పుడు పర్టికులర్గా ఇక్కడ ప్రైజెస్ అనేవి ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళ యొక్క పొజిషన్స్ను వాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ అంటే ఎవరైతే హయ్యర్ ప్రైస్ దగ్గర షార్ట్ చేసిన వాళ్ళు క్లోజ్ చేసుకుంటూ లోయర్ అంటే ఇంకా ప్రైస్ అనేది కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ షార్ట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ షార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ పాజిటివ్లో ఉన్నాయి, ఇవి నెగిటివ్లో ఉన్నాయి, ఇవన్నీ నెగిటివ్లో ఉన్నాయి, ఇవన్నీ నెగిటివ్లో ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంది? సో ఇక్కడ ప్రీమియమ్స్ చూడండి, ఇక్కడ ప్రీమియమ్స్ ఎంత ఉన్నవి? 7 రూపీసు, 5 రూపీసు, 6 రూపీసు ఇలా ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి 200, 300 అంటే సారీ ఇక్కడ ఇది ఎల్టీపీ చూడండి 3 రూపీసు, 5 రూపీస్ ఇలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 135, 98 ఉన్నాయి. సో ఇక్కడ షార్ట్ చేస్తే వీళ్ళకి ప్రీమియం తక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ షార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మేబీ అంటే రేపటి రోజున డౌన్ సైడ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. సో పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది ఇక్కడ ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 33 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే ఓవరాల్ సీనరీని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ అది. అలాగే రేపు ఎక్స్పైరీ డే కాబట్టి మేబీ ఎక్కువ శాతము సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ ఈరోజు ట్రెండింగ్ అయింది కాబట్టి రేపు సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అకార్డింగ్ టు ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది అంటే విత్ ఇన్ ద క్లౌడ్ లోపల ట్రేడ్ అవుతుంది. న్యూట్రల్ బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక నెగిటివ్ అంశం ఏంటంటే ఈ కన్వర్జేషన్ లైన్ అనేది డౌన్ సైడ్ వస్తుంది, బేస్ లైన్ అనేది పైకి వెళ్తుంది. సింబల్ ఆఫ్ ది బేరిష్నెస్కు స్టార్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్రైజెస్ అనేవి మేబీ రేపటి రోజున ఇది ఇలానే కంటిన్యూ అయితే ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. 33,200 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ ప్రైస్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయితే పర్టికులర్గా ఇక్కడ ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇవి రెండు ఒకటే దగ్గర ఉన్న చూడండి, కన్వర్జేషన్ లైన్, బేస్ లైన్ 35,050 పైన ఓపెన్ కావాలి. ఈ పైన ఓపెన్ అయితే ఫర్దర్గా 36,000 వరకు వెళ్తుంది. లేదు అంటే ఈ ప్రైజెస్ అనేవి ఇక్కడ క్లోజ్ అయితే ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ వరకు వచ్చి రిజెక్షన్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. 35,200 వరకు వచ్చి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ సినారీని కూడా గుర్తుపెట్టుకోండి. సో ప్రైజెస్ అనేవి ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. సో ఒకసారి అవర్లో చూద్దాం. ఇక అవర్లీ క్యాండిల్లో మనం నిన్నటి రోజున డిస్కషన్ చేయడం జరిగింది. ప్రైజెస్ అనేవి ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాము. సో ఫస్ట్ 1 అవర్ క్యాండిలే ఇక్కడే రిజెక్షన్ రావడం జరిగింది చూడండి. సో ఇక్కడ రిజెక్షన్ రావడం జరిగింది. సో రేపటి రోజున ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందంటే ప్రైజెస్ అనేవి ఈ బేస్ లైన్ కింద ట్రేడ్ అయితే ఫర్దర్గా ఇక్కడే రిజెక్షన్ వస్తుంది. సో ఇది మొత్తం ఒక సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సప్లై జోన్గా యాక్ట్ అవు ప్రైజెస్ అనేవి ఇక్కడికి వచ్చేసి లేదా ఇక్కడికి వచ్చేసి ఇలా డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ప్రైజెస్ అనేవి దీనిపైన ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ అనేది 35,200 అనేది డే టైం ఫ్రేమ్లో మ్యాచ్ అవుతుంది, ఇక్కడ మ్యాచ్ అవుతుంది. కాబట్టి మేబీ ఒకవేళ ప్రైజెస్ అనేవి ఇక్కడ దీనిపైన ఓపెన్ అయితే ఈ 34,900, 800 పైన ఉంటే మాత్రం ఫర్దర్గా 35,200 వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ సినారియో. సో ఎక్స్పైరీ డే కొంచెం జాగ్రత్తగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేయండి. సో ఇక్కడ ఇంకొక అంటే బేరిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఏంటంటే సో ఇవి డౌన్ సైడ్ వస్తున్నాయి. డౌన్ సైడ్ వస్తే మేబీ
ఈ లోయెస్ట్ లోని టచ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇన్ని సినారియోస్ను గుర్తుపెట్టుకుంటూ జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇంట్రాడే పర్పస్లో, పేపర్ ట్రేడింగ్ పర్పస్లో మనం డైలీ కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.